దివ్య పూజ బలిని సమర్పించిన వారు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తులు, పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యము, కుటుంబాలపై దేవుని దీవెనలు మెండిగా కురిగినట్లుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా స్టీవెన్, శాలిని, బాబురావు, సుందరమ్మ, సావన్, సోనియా, సచిన్, ఫ్రెండ్స్, అనన్య, ప్రియుల మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదం కొరకు దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి రాకపోకలందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మశాంతి కొరకు డి సుందరమ్మ, బాబురావు మంచి ఆరోగ్యము, కుటుంబ సభ్యుల సఖ్యత, కుటుంబ దైవాశీర్వాదం కొరకు దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా డి సచిన్ బాబు కుమార్ మంచి ఆరోగ్యము, ఉద్యోగము, జీవిత భాగస్వామి కొరకు 2024 సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు డి సోనియా మంచి ఆరోగ్యము, మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రియాంక, సంపత్ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేల్లో కృతజ్ఞతగా మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రియాంక, సంపత్తుల మంచి ఆరోగ్యము, సంతానవరము మరియు దైవాశీర్వాదం కొరకు సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు డివైన్ వర్డ్ సెంటర్, అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి లోన్ శాంక్షన్ అగినట్లుగా ఏర్వ విమల, ఏర్వ చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు రాజారత్నం మరియు జయంతి, గంజి మనోస్పిత జాబ్ సెక్యూరిటీ మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు భాస్కర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కటకం రిషి మంచి ఉద్యోగము, కటకం రోహిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు గోవింద్ రెడ్డి, సుమలత, గీతిక, శ్రీకృతి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, చదువులు, దైవజ్ఞానము, జ్ఞాపక శక్తి, దేవుని సంరక్షణ, కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ రాజు నడిపిస్తున్న పావని డైరీ ఫామ్ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, పిల్లల చదువులు, జ్ఞానము, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం మరియు సత్యనారాయణ సంపూర్ణ స్వస్థ ఆరోగ్యము మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ కొరకు అర్పించేవారు కృష్ణవేణి 2024 సంవత్సరంలో దివ్యవాక్ కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న పవర్ మినిస్ట్రీని ప్రభు దీవించి పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మెండుగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా గోపాల్ రెడ్డి, పద్మమ్మ, అవినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అవినాథ్ రెడ్డి మంచి చదువులు, జ్ఞానము, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యల నుంచి విడుదల, కుటుంబంలో శాంతి, సమాధానము, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కే క్రాంతి మందిర ఐఐటిలో సీట్ కొరకు ఎంసెట్లో మంచి కాలేజ్లో సిఎస్సి సీట్ వచ్చినట్లుగా ఒక వ్యక్తి మంచి జీవిత భాగస్వామి దేవుని చిత్త ప్రకారం జీవించినట్లుగా పూజను అర్పించిన వారి కుటుంబం గంటా తెరేసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ఉజ్వల, సాత్విక మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు శోభారాణి షోరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము మరియు బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, వినయ్ బాబు, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేయబడి న్యాయం చేకూరినట్లుగా ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినట్లుగా సౌమ్య, వెంకటేష్ ఆద్య మధ్య సమస్యలు తొలగిపోయి కుటుంబంలో శాంతి, సమాధానం చేకూరాలని, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఉదయ్ కుమార్, రాహుల్ కుమార్ మంచి చదువులు, ప్రవీణ్ కుమార్ సంపూర్ణ స్వస్థ, ఇల్లు మంచి రేటుగా అమ్ముడుపోయినట్లుగా సమస్యలు తొలగిపోవాలని, మీనా స్వామి భూమి కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా నిన్నటి నాని జీవన్ జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనల కొరకు పెద్ద కాపు బంధకాల నుంచి విడుదల, మారు మనసు, రాజు విశ్వాసంలో ఎదిగినట్లుగా లిసిస్ సెబాస్టియన్, సిజే జోసెఫ్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, గాదే రోజా మేరీ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, బాసాని మంజులత కుటుంబంలో శాంతి, సమాధానము మరియు శ్రేయస్సు కొరకు గురువులు, కన్యాశ్రీలందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు ఒక వ్యక్తికి దివ్య కారుణ్యమూర్తి చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతగా బాసాని మేరీ, ఆధ్యారెడ్డి బంగారు భవిష్యత్తు మంచి చదువుల కొరకు పూజను అర్పించిన వారు ఒక కుటుంబం, గాదె జయపాల్ రెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పాడి పంటలను ప్రభు దీవించాలని దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు గాదె జయపాల్ రెడ్డి, ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఒక కుటుంబం, బిల్డింగ్ అమ్ముపోనట్లుగా పూజను అర్పించిన వారు ఒక కుటుంబం,
పి అభినంద్కు యూపీఎస్సీలో విజయం దయచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, అభిషేక్ ప్రమోషన్, నూతన గృహ ఆశీర్వాదం కొరకు, మాదాని మోజస్ పుష్ప కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ఆర్థిక అభివృద్ధి కొరకు, పసల జాకోబ్ స్వర్ణ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, జీవితంలో స్థిరపడినట్లుగా, బీరెడ్డి రాణి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, ప్రణీత్ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పూజను అర్పించిన వారి బీరెడ్డి రాణి, బీరెడ్డి అమృతారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారి రాణి, ఆద్య, హాసిని, రూహిక, అమీష్లపై దేవుని దీవెనల కొరకు పూజను అర్పించిన వారి రాణి, గాదే విజయ్ ప్రతాప్ రెడ్డి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, గాదే విజయ్ ప్రతాప్ రెడ్డి కుటుంబం దివ్య కారణమూర్తికి కృతజ్ఞతగా, గాదే పుష్ప మంచి ఆరోగ్యం కొరకు, గాదే పుష్ప కుటుంబ శ్రేయస్సు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఇన్నారెడ్డి శ్రీదేవి, రితేష్ రాకేష్ కుటుంబం కృతజ్ఞతగా, రితేష్ రాకేష్ మంచి ఆరోగ్యము, చదువులు, ఉద్యోగము మరియు బంగారు భవిష్యత్తు కొరకు, ఇన్నారెడ్డి బిజినెస్ల అభివృద్ధి, ఆదూరి జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, జెనిఫర్ రీనా యుఎస్ఏ సురక్షిత ప్రయాణము, మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగం కొరకు, జయన్న, రాయన్న, మేరీ, మరయ్య, ప్రకాష్, సుందరి, కుసుమ, సునీత ఆత్మల శాంతి కొరకు, కె లిఖిత్ జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానం కొరకు పూజను అర్పించిన వారు అరుణ, అగస్టిన్, హిమ. పి ప్రశాంత్, జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ధృతి బంగారు భవిష్యత్తు కొరకు ఈనాటి దివ్య పూజ వలని సమర్పించి ఉన్నారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత మార్తమ్మ స్మరణను కొనియాడుతోంది. ఆమె క్రీస్తు ప్రభువుని తన గృహానికి ఆహ్వానించి ఉంది. క్రీస్తు ప్రభు సువార్త ప్రచారానికైనా వెళ్ళినప్పుడు బెతానీ గ్రామంలో ఆ సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వాక్యం బోధించిన తర్వాత ఆయన శిష్యులతో కలిసి మార్తమ్మ వాళ్ళ గృహంలో సేద తీర్చుకునేవాళ్ళు. మార్తమ్మ ప్రభువుకు తన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చి మరి ఎంతగానో ప్రేమగా చూసుకునేది. ఈనాడు మరి ఒక సువార్త పఠనం ద్వారా ప్రభువు మనకు ఒసుగుతున్న సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మన గృహంలో ఉండాలి. క్రీస్తు ప్రభువుని మన గృహంలోకి ఆహ్వానించుకోవాలి. అప్పుడే మనకు నిజమైన ఆశీర్వాదము, శాంతి, సమాధానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి క్రీస్తు ప్రభువు మన గృహంలోకి రావాలి అంటే, మన హృదయంలోకి రావాలి అంటే మనము పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒకసారి మనము కళ్ళను మూసుకొని హృదయం పైన చేతులుంచుకొని
ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధునిగా మార్చండి. నా గృహంలోకి, నా హృదయంలోకి వేం చేసిరనని పశ్చాత్తాపంతో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు పునీత మార్తా గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాస పాత్రముగా సేవించు స్వర్గాలయంలోకి నీచి ఆహ్వానింపబడుటకు అర్హులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఈ ప్రజలు ఎందుకు పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనము వరకు. ప్రభువు నాతో, నీవు వెళ్ళి నారబట్ట కొని నీ నడుముకు కట్టుకొనుము, కానీ దానిని నీటిలో తడపవలదని చెప్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుముకు కట్టుకొంటిని. ప్రభువు మరలా రెండవసారి నాతో మాటలాడెను. ఆయన, నీవు కొని తెచ్చుకొని నడుముకు కట్టుకొనియున్న నారబట్టను యూప్రటీసు నదికి తీసుకొని వెళ్ళి అచట ఒక రాతి నెర్రెలో దాచిపెట్టుము అని చెప్పెను. నేను ప్రభువు చెప్పినట్లే యూప్రటీసు నదికి వెళ్ళి ఆ బట్టను దాచితిని. చాలా రోజులైన పిమ్మట ప్రభువు నాతో, నీవు యూప్రటీసు నదికి వెళ్ళి అచట దాచి ఉంచిన బట్టను తెమ్ము అని చెప్పెను. కనుక నేను యూప్రటీసు నదికి వెళ్ళి ఆ తావును వెదకి నడికట్టును బయటికి తీసి తిని, కానీ అది చివికిపోయి ఎందుకు పనికిరానిదై ఉండెను. అంతటా ప్రభువు నాకు వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతినే అణిచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్య దైవముల కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకు పనికిరాని ఈ బట్ట వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుముకు అంటి పెట్టుకొని ఉండినట్లే ఇశ్రాయేలీలు
యూదా ప్రజలు నాకు అంటి పెట్టుకొని ఉండవలేనని కోరుకొంటిని. వారు నా ప్రజలై నా నామముకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావలేనని అభిలషించితిని. కానీ వారు నా మాట వినరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. భువితలమందయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. భువితలమందయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 38 నుంచి 42 వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అనొక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అనొక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చునిండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవెన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాం. మార్తమ్మ క్రీస్తు ప్రభువును తన గృహానికి ఆహ్వానించి ఉంది. మార్తమ్మ మరియమ్మ లాజరుకు సహోదరి, అక్కగా ఉంది, సహోదరి. ఆమె గృహాన్ని, గృహ పనులన్నింటినీ కూడా ఆమె చూసుకుంటూ ఉంది. సువార్తలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు బెతానీ పరిసర ప్రాంతాలకు వాక్యం బోధించడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు ప్రభు బెతానియాకు వెళ్ళి అచట రాత్రి గడిపెను. మార్తమ్మ మరియమ్మ లాజరు వారింటిలో క్రీస్తు ప్రభు బస తీసుకునేవాడు. ఆయన శిష్యులతో కలిసి తరచుగా వారి ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకంటే
ఆ పరిసర ప్రాంతాలలో క్రీస్తు ప్రభును ప్రేమించినటువంటి ఆ యొక్క కుటుంబము, క్రీస్తు ప్రభు వారిని కూడా అధికముగా ప్రేమించి ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే యేసు మార్తమ్మ, మరియమ్మ, లాజరును అధికముగా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి తరచుగా వారి ఇంటికి వెళ్ళి ఆయన విశ్రమించేవాడు సువార్త బోధించిన తర్వాత. అప్పుడు క్రీస్తు ప్రభు వారింటికి ప్రవేశించినప్పుడు మరియమ్మ వెంటనే ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఉంది. మార్తమ్మ మరి ప్రభువుకి ఏదో సిద్ధపాటు చేయాలని ఆమె ఆతృత పడుతూ ఉంది. అప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉంటుంది, ప్రభు, నా సహోదరి పనులన్నీ నా పైన వదిలిపెట్టి మీ చెంత కూర్చొని ఉంటే మీరు గమనించటం లేదా అని మార్తమ్మ అడిగింది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, మార్తమ్మ, మార్తమ్మ, నీవెన్నో పనుల గురించి విచారించుచు ఆతృత పడుచున్నావు, ఎన్నో పనుల గురించి విచారించి ఆతృత పడుచున్నావు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు నీవు దేనిని గురించి విచారపడుతున్నావు? ఎన్నో పనుల గురించి విచారపడుతున్నావు, కానీ అవసరమైనది మర్చిపోతున్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అప్పుడే మనకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రభువును వెతకడం, ప్రభు యొక్క పాదాల చెంత కూర్చోవడం. మరియమ్మ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క వాక్కును వింటుంది. అది చాలా ఉత్తమమైన పని, ముఖ్యమైన పని. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ప్రభు అంటున్నారు. నా గొర్రెలు నా స్వరాన్ని వినను. మనము ప్రభు గొర్రెగా ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని వింటాం. మనం సమూయేలు ప్రవక్త ప్రభు యొక్క స్వరాన్ని విని ఉన్నాడు. మనము కూడా ఆయన మందలో ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని వింటాం. మొట్టమొదటిగా ఆయన యొక్క సన్నిధిలో ఉండడం. కీర్తన 84:10వ వచనంలో చూస్తే అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నా తండ్రి సన్నిధిలో, తండ్రి గృహంలో ఒక క్షణం గడుపుట మేలు. కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, దేని గురించో చింతిస్తూ ఉన్నాము, ప్రభువుని గురించి మనం చింతించాలి. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూస్తే ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమని చింతించకండి, మీ చింత యావత్తు ప్రభు పైన మోపండి. మీరు చింతించడం వల్ల మీ జీవితానికి ఒక్కరోజు మీరు పెరిగించుకోగలుగుతున్నారా, తగ్గించుకోగలుగుతున్నారా? మరి ఎందుకు చింతిస్తున్నారు? మీరు చింతించకండి, మీ చింత యావత్తు ప్రభు పైన మోపండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ ఉన్నాం. మీ చింత యావత్తు ఆయన పైన మోపండి, ఎందుకంటే ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు దేని గురించి విచారిస్తూ ఉన్నాము, దేని గురించి ఆతృత పడుతూ ఉన్నాము? ప్రభు అంటున్నారు మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ఉత్తమమైన పని ఏమిటంటే ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్కును వినడం అన్నిటికంటే ఉత్తమమైన పని. కాబట్టి కుటుంబ ప్రార్థనగా ప్రతిరోజు మనం ఆయన పాదాల చెంత కూర్చోవాలి. ఆయన వాక్కును ప్రతిరోజు మనము ఆలకించే వారంగా ఉండాలి. లేదంటే ఎల్లప్పుడూ కొదవ, ఆతురత. మార్తమ్మ వచ్చి మరియమ్మ మీద సనుగుతూ గుణుతూ ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనంలో మీరు సనుగుకొనడం గుణుకొనడము ఆపేసేయండి, సనుగకూడదు గుణకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మీరు అన్ని పనులను సనుగుకొనక గుణుకొనక మీరు చేయండి. పనులన్నీ కూడా ప్రభు కోసం చేస్తున్నట్లు మీరు చేసినట్లయితే మీరు సనుగుకొనక గుణుకొనక మీరు చేస్తారు. మార్తమ్మ మరియమ్మ మరి మాట చాకచక్యం గలవారు, ధైర్యం గలవారు. ఆ సమయంలో యూదుల భయం చేత అందరూ కూడా ప్రభువును వెంబడించేవారు, అందరూ కూడా వెళ్ళిపోయారు, శిష్యులు కూడా వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో శిష్యులు కూడా ఆయన వదిలిపెట్టి ఉన్నారు. ఆ సమయంలో కూడా
మరియమ్మ, మార్తమ్మ, లాజరు ప్రభువుకు అంటిపెట్టుకొని అతుక్కొని ఉన్నారు. కాబట్టి ప్రభు వారిని అధికముగా ప్రేమించి ఉన్నారు. మార్తమ్మను చూసినట్లయితే ఆమెకు పెద్ద గృహం ఉంది. ఆ గృహంలో మరి అందరికీ ఆతిథ్యం ఇస్తుంది, వంట వండి పెడుతుంది, వారికి ప్రేమగా చూసుకుంటుంది వారిని. ప్రభు శిష్యులకు కూడా వంట వండి పెట్టి అన్నీ కూడా ఆమె చూసుకుంటూ ఉంది. కానీ ప్రభు ఏమంటున్నారంటే అన్నిటికంటే ఉత్తమమైన పని ఏమిటంటే ఆయన పాదాల చెంత కూర్చోవడం. ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యాన్ని వినాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విన్నప్పుడు మనకెంతో సంతోషం కలుగుతూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే అన్నమన్న ఒక స్త్రీ దేవాలయంలో కూర్చొని ప్రభు యొక్క రాక కోసమై ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉండడం మనకు మేలుకరమని ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరిద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే అతిథి మన గృహానికి వచ్చినప్పుడు మనం పనులు చేసి పెట్టాలి, వంటకాలు చేసి పెట్టాలి, మంచిది. కానీ ప్రభు ఏమంటారంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటంటే ప్రభు పాదాల చెంత కూర్చోవడం. మరి ఈరోజు ఎంతమంది ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుంటూ ఉన్నారు అని పరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించి చూసినట్టయితే ప్రభు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నీ వెళ్ళి నార బట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము. ప్రభు తెలియజేస్తున్నాడు, ఒక నార బట్ట కొని నీ నడుముకు కట్టుకో. రెండవ మారు ప్రభు ఇర్మియాతో మాట్లాడుతూ ఆ నార బట్టను యూఫ్రటీస్ నదికి తీసుకొని వెళ్ళి అచట ఒక రాతి నెర్రెలో దాచిపెట్టము అని చెప్పాను. ప్రభు చెప్పినట్టు మోషే తీసుకొని వెళ్ళి మరి అక్కడ పెట్టి ఉన్నాడు. కొంతకాలం అయిన పిదప ప్రభు మరి ఒకసారి ఇర్మియాతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే నీ వెళ్ళి ఆ యొక్క నారబట్టను తీసుకొని రా అన్నప్పుడు వెళ్ళేసి జెర్మయా మరి వెతికి ఆ నారబట్టను తీసినప్పుడు అది చీకిపోయింది, అది చినిగిపోతూ ఉంది, అది పనికి రాకుండా మారిపోయింది. దాన్ని బట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే నాకు తన వాక్కును ఇట్లు వినిపించను, నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతిగానే అణచివేతును. అంటే యూదా ప్రజలు యెరూషలేము ప్రజలు గర్వముతో ఉన్నారు కాబట్టి వారి గర్వాన్ని ఈ విధంగా నేను తీసివేస్తాను. ఆ బట్ట ఏ విధంగానైతే చీకిపోయిందో, చినిగిపోయిందో, పనికి రాకుండా మారిపోయిందో మీరు కూడా ఆ విధంగా మారిపోతారు అని ప్రభు యూదాను చూసి యెరూషలేమును చూసి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు ఈ విధంగా అంటున్నారు, దుష్టులు నా మాట వినక తమ మొండి హృదయం ప్రకారం నడుచుకొనుచున్నారు. అన్య దైవములను కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకును పనికి రాని ఈ నారా బట్టల వంటి వారగుదురు. ఆ విధంగా ప్రజలు ప్రభువుకు దూరంగా వెళ్ళి మరి అన్య దైవములను కొలుస్తున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు మరి ఆ యొక్క నారబట్ట నాశనమైనట్టు నాశనం అవుతారని. నారబట్ట నరుని నడుమునకు అంటిపెట్టుకొని ఉన్నట్లే ఇజ్రాయేలు యూదా ప్రజలను కూడా అంటిపెట్టుకొని ఉండవాలని కోరుతుని. ప్రభువుకు అంటిపెట్టుకొని ఉండాలి తన ప్రజలని ప్రభువు కోరుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం మరి 4వ వచనం చూసినట్లయితే నేను ద్రాక్షవల్లిని మీరు కొమ్మలు, ద్రాక్షవల్లికి కొమ్మలు అతుకున్నంత వరకు అధికముగా ఫలిస్తాయి. మనము కూడా ప్రభువుకు అతుకొని ఉన్నప్పుడు మనము అధికముగా ఫలిస్తాం. ఏ విధంగా? సారవంతమైన నేలగా మారి నూరంతలుగా మనం ఫలిస్తాం. ఆ విధంగా ఉండాలి. కీర్తన 1:3వ వచనం ప్రకారం నది ఒడ్డున నాటబడిన చెట్టు ఏ విధంగా అన్ని కాలాల్లో పండ్లనిస్తుందో మనము కూడా అన్ని కాలాల్లో పండ్లనిచ్చే వారముగా మనం ఉండాలి. వారు నా ప్రజలైన నా నామమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావాలని నేను అభిలషించుతుంది, కానీ వారు నా మాట వినరేరి. ఆనాటి ప్రజలు ప్రభువు మాట వినకుండా పెడత్రోవను పెట్టి వారు చెడు మార్గంలో నడిచి ఉన్నారు కాబట్టి వారు తగిన శిక్షను అనుభవిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మాట వినకుండా మనం ఏమీ కూడా చేయలేం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభు
మాట ప్రకారంగా మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఇది బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము కూడా మార్తా మరియమ్మల వాళ్ళే మా గృహానికి మేము ఆహ్వానించుకొని మేము మీ పాదాల చింత ప్రతిరోజు కూర్చొని వాక్కుని కృపను నాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరమునీయుమా. నిన్ను చేరకవో స్వామి వేచియుండిమి, చింత చేర్చి చేరతీసి వరమునీయుమా, వరమునీయుమా. అందుకునుమా దేవనాదు దీన కానుక, అందుకునుమా దేవనాదు దీన కానుక. ఆదరముతో ఆదరించి పేద కానుక, పేద కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు పునీత మార్తలో నెరవేర్చిన మహాకార్యమును ప్రకటించుచు మేము మీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమె భక్తితో మేము పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు మీకు అంగీకృతమగునుగాక. మా క్రియలు మీ అనుగ్రహం పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నావు. ఈ విధమున మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమరహస్యమును పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములను సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరంతరం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునేవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మలలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మలలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై ఫలము తానై, జీవజలమును తానై, భోజ్యము ఆయనే మనకు మధురమీ విందు. పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకనిన మీ జనితైక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్త సద్భక్తికి అనుసరించుచు మేము ఈ లోకమందు మేము నిజమైన ప్రేమతో సేవింతుముగాక.
పిదప స్వర్గమందు మేము ప్రత్యక్షముగా చూసి సంతోషించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే.